And now let's enjoy relatable skit phone awaiting by our talented students. They will start. రఘు కూర్చో, అన్నం తిందు గాని. నేను కూర్చోను, నాకు వద్దు. యూఆర్ ఏ గుడ్ బాయ్ కదా, కూర్చోను అన్నా. నేను కూర్చోను. నీకు ఈరోజు ఇష్టమైన కూర చేసా, తిను రఘు. నేను తినను, నాకు వద్దు. సరే, ఈ వీడియో చూస్తూ తింటావా? సరే. గుడ్ బాయ్, మూతి కడుక్కుంటూ గాని. హలో రోహన్, ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఇంకెంత 10 నిమిషాల్లో మన స్పాట్లో. మన ఫ్రెండ్స్ వస్తున్నారా? ఒక్క విషయం, మన పార్టీ మాత్రం వస్తుండాలా, పూర్తి జోష్ రావాలా. ఓకేనా? ఐఎమ్ కమింగ్. హాయ్ రా. No what? Okay, not exactly. Cute. How? I will try. కంప్లీట్ చేసా. నువ్వు తెలియదా? సరే, చెప్పు చెప్పు. Hey you! What man? Come on, get up! Want to dance with me? Nikemana picture? Ho, ho! Hey fellow, come on, come on, come on! Come on, come on, come on! A selfie kavala, Raja, a selfie kavala, Raja, a selfie kavala. రాజా ఈ సెల్ఫీ కావాలా, రాజా ఆ సెల్ఫీ కావాలి, ఈ సెల్ఫీ కావాలి, ఎన్ని సెల్ఫీలైనా కావాలి నాకు. ఆ సెల్ఫీ కావాలి, ఈ సెల్ఫీ కావాలి, ఎన్ని సెల్ఫీలైనా కావాలి నాకు. Hello everybody, my name is Raja, Selfie Raja. Come on friend, let's have a selfie. What amma? Idi WhatsApp message amma.
చూడమ్మా ఈ వీడియో చూడమ్మా. వాటమ్మా ఇది వాట్సాప్ మెసేజ్ అమ్మా. చూడమ్మా ఈ వీడియో చూడమ్మా. అబ్బా ఈ వీడియో ఎంత కామెడీగా ఉందో. అమ్మమ్మ అమ్మ అమ్మ అమ్మా ఇంత నవ్వు తట్టుకోలేకపోతున్నాను. అబ్బా ఈ వీడియో ఎంత టచింగ్గా ఉందో. ఏడుపు వస్తుంది. అబ్బా ఇంకొక మెసేజ్ వచ్చింది. అబ్బా అయ్యో అబ్బా ఇది నిజమేనా? నన్ను నేను గిచ్చుకొని చూస్తాను. అవును ఇది నిజమే. ఏంటి 10 గ్రూప్లోకి సెండ్ చేస్తే నిజం అవుతుందా? అవునా, షేర్ చేస్తున్నాను. షేర్ చేసేస్తాను. సిస్టర్ చెప్పండి మేడం, ఇంకా ఎంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు? ఇంకా 6 మంది పేషెంట్స్ బయట వెయిటింగ్ లో ఉన్నారు మేడం. ఓకే సెండ్ దెమ్ ఇన్. సరే మేడం. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వీరు ముగ్గురు నా పిల్లలు. వీడేమో నా చిన్న కొడుకు రఘు. వీడేం తింటాడో వీడికే తెలీదు. ఎంత తినాలో కూడా తెలీదు. మొబైల్లో గేమ్స్ ఆడుతూ తింటాడు. ఈ మధ్య చదువులో కూడా బాగా వెనుకబడిపోయాడు. ఇక వీడేమో నా రెండో కొడుకు వినోద్. బైక్ మీద వెళ్తూ మొబైల్లో చాట్ చేయడం వీడికి సరదా. చూడండి డాక్టర్, ఆ మెడ ఒక పక్కకి ఎలా వంగిపోయిందో. నా కూతురు వనజ. ఈమెకు మొబైలే ప్రపంచం. గ్రహంతవాసిలా ప్రవర్తిస్తుంది. మతిమరుపు ఎక్కువైపోయి వినికిడి కూడా తగ్గిపోయింది. నాకేమి చేయాలో తెలియక మీ వద్దకు వచ్చాను డాక్టర్. మీరే నాకు సహాయం చేయాలి. మీరేం కంగారు పడకండి, మీతో తర్వాత మాట్లాడతా. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. సిస్టర్ చెప్పండి మేడం. వెళ్ళి ఆపరేషన్ ని కూడా పిలువు. సరే మేడం. మేడం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వీరు ముగ్గురు నా సంతానం, కానీ నాకు సంతోషమే లేదు. వీడే నా పెద్ద కొడుకు రవి. చూడండి వీడు బాలకం. నిత్యం మొబైల్లో మ్యూజిక్ వింటూ ఊగుతూ ఉంటాడు. ఇక వీడే నా రెండో కొడుకు రాజు. వీడికి సెల్ఫీ పిచ్చింది. ఈ పిచ్చితో చాలాసార్లు ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. చెట్టెక్కి సెల్ఫీ తీసుకుంటూ చెయ్యి విరగొట్టుకున్నాడు. అయినా ఆ పిచ్చి తగ్గలేదు. Doctor, can I have a selfie with you? Yeah, sure. Thank you, doctor. ఇకపోతే వీడే నా మూడో కొడుకు రమేష్. వీడెప్పుడు వాట్సాప్ లో వీడియోలు చూస్తూ మెసేజ్లు చదువుతూ ఉంటాడు. ఇలా చదివి వీడికి మెడే కనిపించకుండా పోయింది. ఎప్పుడు చూసినా తల వంచుకొనే ఉంటాడు. మీరేదన్నా చేయండి మేడం, వీళ్ళని చూస్తే నాకు పిచ్చి పడుతుందేమో అనిపిస్తుంది. ఓకే, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది? డాక్టర్, మీరు సైకియాట్రిస్ట్, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి. డియర్ పేరెంట్స్ అండ్ పేషెంట్స్, ఆధునీకరణలో ఇదొక అపశృతి. మన దేశం ముందుకు వెళ్ళాలంటే ఈ గ్యాడ్జెట్స్ చాలా అవసరం. మనం ఉపయోగించే టీవీ,
కంప్యూటర్, ల్యాప్టాప్స్, మొబైల్స్, టాబ్లెట్స్ ఇవన్నీ అభివృద్ధిలో భాగాలే, కానీ ఇవే జీవితం కాదు. ఏదైనా మోతాదు మించితే హానికరమే. ఈ ఆధునిక పరికరాలే ప్రపంచం అనుకుంటే విద్యార్థులు వీడిలాగే తయారవుతారు. సో తల్లిదండ్రులు ఈ విషయంలో అత్యంత శ్రద్ధ వహించి పిల్లలు ఇతర పనులలో తమ మనసును లగ్నం చేసేలా ఆసక్తిని కలిగించాలి. స్కిప్పింగ్, జాగింగ్, యోగా చేసేలా వారిని ప్రోత్సహించాలి. నేడు జరిగే ప్రమాదాలకు కూడా ఈ మొబైల్స్ ఒక ప్రధాన కారణం. ఇప్పటి నుండి నువ్వు సెల్ఫీ రాజావి కాదు, సెల్ఫ్ రాజా. అంటే నీ ప్రతి పనిని నువ్వే సక్రమంగా చేసుకుంటా. ఫోన్ వచ్చినప్పుడు బైక్ పక్కన ఆపి మాట్లాడు. దీనివల్ల చాలా ప్రమాదాలను నివారించవచ్చు. చేరవలసిన గమ్యం సురక్షితంగా చేరగలవు. సరేనా? మ్యూజిక్ ను ప్రశాంతంగా ఇంట్లో విను. బహిరంగ ప్రదేశాలలో ప్రజల మధ్య వింటూ వారికి అసౌకర్యం కలిగించవద్దు. నీ యంగ్ బ్రెయిన్ మొద్దు బారిపోయింది. సో నువ్వు ఇప్పటి నుంచి మొబైల్ సంభాషణ ఆపి చదువుపై దృష్టి పెట్టు. వాట్సాప్ లో అవసరమైన సమాచారాన్ని చూడు. అనవసరమైన మెసేజెస్ ను మనసు నుండి తీసివేయి. అనవసరమైన విషయాలకు ఆవేశపడవద్దు. ప్లేట్లో పెట్టిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ రుచిని అనుభవిస్తూ మంచిగా తిను. అప్పుడే నువ్వు ఒక పెద్ద బాహుబలి అవుతావు. మన మైండ్ సెట్ ను మార్చుకుందాం. ఆధునీకరణను అవసరమేది వాడు. మీరు చెప్పింది ఆలకించాం, ఆలోచించాం, ఆచరించడానికి మేమందరము ఇప్పుడే శ్రీకారం చుడతాం. ఈ శుభ సమయంలో మనమంతా కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? కూల్ కూల్, ఇక నో మోర్ సెల్ఫీస్. సార్, మమ్మల్ని అంతా కలిపి ఒక స్నాప్ తీయండి. Thank you. రెస్పెక్టెడ్ కరస్పాండెంట్ సార్, అదేవిధంగా మాజీ సర్పంచి సీను నాయక్ గారికి, అదేవిధంగా నవీన్ సార్కి, శ్రీరామ్ సార్కి, అదేవిధంగా ఉపాధ్యాయులు. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ పేరెంట్స్ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. మీకు కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? కల్చరల్ ప్రోగ్రామ్ ఏంటి? మనలో ఉన్న డ్యాన్స్ కళ, మాట్లాడే కళ, స్కిట్ కళ, ఒక పాట పాడే కళ చూపించేది ఏంటిదంటే కల్చరల్ ప్రోగ్రామ్. ఓకే, మనం చదువుతో పాటు కూడా మనం ఈ కల్చరల్ ప్రోగ్రాంలో మంచిగా పాల్గొంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి నవంబర్ నెలలో చిల్డ్రన్స్ డే రోజు మనం ఈ ప్రోగ్రాం చేస్తుంటాం. ఇవాళ కొద్దిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను వైస్ ప్రిన్సిపాల్, అంటే ప్రిన్సిపాల్ ఏమో టోటల్గా కరస్పాండెంట్ సారు, కాకపోతే టోటల్గా ప్రిన్సిపాల్గా చూసుకో ఉంటాడు. ఇక్కడ ఎవ్రీ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎప్పుడు రివ్యూలు ఉంటాయి. ఆబ్సెంట్ అయిన వాళ్ళ మీద కాల్స్, ఫోన్ చేయించడం. ఫోన్ చేయగానే ఇక్కడ పేరెంట్స్ కూడా ఎమ్మటే స్పందిస్తారు. సార్ ఏంది, టీచర్ ఏంది, నెక్స్ట్ మా అబ్బాయి ఉందా లేడా, ఆబ్సెంట్ అయింది ఎందుకు, వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఒక్కొక్క ఎగ్జామ్లో FA1 ఎగ్జామ్లో ఒక విధమైన మార్కులు వస్తుంటాయి, FA2లో ఒక విధమైన మార్కులు వస్తుంటాయి, SA1 మార్కులు అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇక్కడ పేరెంట్స్ అనేది మా విద్యా సంస్థకు
చాలా బాబా అక్కడ చూడు. ఈ పేరెంట్స్ వల్లనే, పిల్లల వల్లనే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ విద్యా సంస్థ అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉందని కొందరు అంటుంటారు. స్ట్రెంత్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. క్లాస్లో 15 మంది 20 మంది ఉన్నప్పుడు ఆ క్లాస్ టీచర్ ఏమవుతుందంటే ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా, అర్థమవుతలేదా రివ్యూ ఉంటుంది. 45 మినిట్స్లో 30 మినిట్స్ లెసన్ చెప్తే 10 మినిట్స్ ఏమవుతుంది, లెసన్ అర్థమవుతుందా, అర్థం కాలేదా రెండోసారి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ కరస్పాండెంట్ సార్ నిరంతరం అంటే అభివృద్ధి చెందాలి. సింగిల్ మేనేజ్మెంట్ తోటి మనకు సార్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఏం చేయాలి, దాదాపు సలహాలు చాలా వరకు తీసుకుంటుంటాడు. అదేవిధంగా ముందుకు వెళ్తుంటాడు. ఒక విధంగా బట్టి విక్రమార్క అనుకుంటాడు, అంటే ప్రభుత్వాన్ని నడపడం, ఏ విధంగా నడపాలి, టోటల్గా ఒక భుజస్కంధాల మీద వేసుకొని ఏం చేస్తున్నట్టు ఇక్కడ సంస్థను అనేది ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది. కరస్పాండెంట్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు, సార్ పిల్లలు తిన్నారా, టిప్స్ అది 2 ట్రిప్పులు వచ్చినాయా, వెళ్ళినాయా, తన సొంత పిల్లల్లాగా బాగా చూసుకుంటాడు. సార్ ఎప్పుడు తిన్నారు, 1 గంటలకు ఇక్కడ ఉంటేనేమో సార్ చూసుకుంటాడు, లేకపోతే ఏమంటే ఫోన్ చేస్తుంటాడు, సార్ పిల్లలు తిన్నారా, మళ్ళీ 5 గంటలకు 4:30కు పిల్లలు పోయిరా, మళ్ళీ వచ్చిరా. టోటల్గా మీ యొక్క వివరాలు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఫోన్ ద్వారా కనుక్కోవడం అనేది జరుగుతుంది. మీ యొక్క రిజల్ట్ కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మా పేరెంట్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ సంస్థకు భాగస్వామ్యులు. పేరెంట్స్ వల్లనే ముందుకు నడుస్తుంది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎంఎన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఓకే, నెక్స్ట్ సాంగ్ నీ ప్రేమ కోరకై దేవుల సాంగ్లో ఒక సాంగ్ ఉంటుంది చిన్నాళ్ళది. మా పూజ
Nayak sir, your words of wisdom and guidance are eagerly awaited. Please share your thoughts with us. Let's give a big clap. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా మంచి కార్యక్రమం. ఎంఎన్ విద్యా మందిర్ స్కూల్ అంటే ఇక్కడ దేవరకొండ ప్రాంతంలో మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించి ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి కరస్పాండెంట్ గారు, చైర్మన్ గారు నరసింహాచార్యులు గారు, మరియు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు, ఇన్ఛార్జ్ గారు, మరియు ఈ యొక్క కార్యక్రమంకి జరుగుతున్నటువంటి ఈ యొక్క స్కూల్ యొక్క అధ్యాపకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మరియు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మీరు ఈ యొక్క స్కూల్కి రావడం అంటే చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్కి మరియు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క విద్యార్థిని పిల్లలకి ఇక్కడ స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళ యొక్క కళను వెలికి తీసేందుకు ఈ యొక్క వేదిక ఒక గొప్ప అద్భుత అవకాశం అని చెప్పేసి మనం భావించాలి. మరియు అదేవిధంగా ఈ ఎంఎన్ విద్యామందిర్ స్కూల్ అనేది ఇక్కడ మొదటగా స్థాపించినప్పుడు మరి యొక్క స్కూల్ కరెస్పాండెంట్ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ నన్ను సంప్రదించడం జరిగింది. అదే తరుణంలో సార్కి కరెస్పాండెంట్ గారికి నేను ఒకటే భరోసాని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇక్కడ స్కూల్ని స్థాపించండి. ఇక్కడ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు ఉన్నారు, వారి యొక్క పిల్లలని దేవరకొండ కావచ్చు, ఇక్కడ గాగిళ్ళాపురం, ఇక్కడ చందంపేట మండలం దగ్గర 2-3 మండలాల నుంచి గ్రామాల నుంచి పిల్లలు దేవరకొండ స్కూల్కి వెళ్తే రోజు వాళ్ళకి లేట్ అవుతుంది. చాలామంది పిల్లలు వ్యాన్లలో ఇరుకు వెళ్ళి చాలా విద్యార్థుల యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ స్థాపిస్తే మనకు బాగుంటుందని సందర్భంగా సార్కి కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క ఆలోచన ఈ యొక్క మైనంపల్లిలో ఈ యొక్క స్కూల్ని ప్రారంభించాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఇక్కడ రావడం అంటే ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరియు అదేవిధంగా గ్రామాల నుంచి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ యొక్క స్కూల్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఎవ్వరు కూడా అపోహ పడవద్దు. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఇక్కడ యాజమాన్యము గొప్ప సంకల్పంతో, ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని, మీ యొక్క నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయకుండా ఖచ్చితంగా మీ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తుని దారి చూపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా గత సంవత్సరంలో మనము ప్రత్యేకంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని పెద్ద కార్పొరేట్ స్థాయి స్కూల్లో చదివిస్తూ సాయంత్రం పూటలో ప్రత్యేక స్టడీ అవర్స్లో స్పెషల్ కోచింగ్ క్లాస్కి పంపించడం జరుగుతూ ఉంది. అలాంటిది ఈ యొక్క ఎంఎన్ విద్యామందిర్ స్కూల్లో ఎలాంటి కోచింగ్ లేకుండా చదువుతూనే పిల్లలకి గురుకులాలో నవోదయాలో సీట్ రావడం అంటే మేము ఒక గొప్పగా భావిస్తున్నాం. నిజంగా ఇక్కడ ఈ యొక్క స్కూల్ నుంచి ఒక గురుకుల, ఒక నవోదయ అట్లాంటికి వెళ్ళాలంటే హైదరాబాద్లో కావచ్చు, పెద్ద నగరాల్లో పెద్ద కాంపిటీషన్ తోటి ఉన్న చదువులు ఇక్కడ నుంచి ఒక మారుమూల ఇక్కడ గ్రామం నుంచి స్కూల్ నుంచే విద్యార్థులు వెళ్ళిరంటే ఈ యొక్క చెప్తున్న వాళ్ళకు పాఠ్యాలు బోధిస్తున్న టీచర్ల యొక్క గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరియు అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు ఇక్కడ పిల్లల యొక్కపై వాటిపై శ్రద్ధ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్గా మా మరిచెట్టు తండ గ్రామ పంచాయతీ నుంచి ఆ పేరెంట్స్ పిల్లల్ని పంపిస్తున్నారు.
వారు ఒక బాబు స్కూల్లో సడన్గా కింద పడితే చేయి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అప్పుడు పేరెంట్స్కి వాళ్ళు ఫోన్ చేస్తే పేరెంట్స్ అందుబాటులో లేడు. నాకు కూడా సార్ వాళ్ళు ఫోన్ చేశారు, నేను కూడా అందుబాటులో లేను. ఇమ్మీడియట్గా ఆ బాబుని హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్ చేయించి వాళ్లకు మంచిగా దాకా కేర్ తీసుకున్నారంటే అంతకంటే గొప్ప యాజమాన్యం ఎక్కడుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి సందర్భాలు చాలా జరిగినాయి, కానీ కేరింగ్ బాగుంది. పేరెంట్స్ కూడా ఎవ్వరు కూడా ఏదో అందరు తక్కువ స్ట్రెంత్ ఉన్నారని అంటున్నారు. ఎక్కడ తగ్గలేదు. కాకుంటే విద్యార్థులు కొంచెం పేరెంట్స్ ఆలోచన చేసి ఇక నెక్స్ట్ ఇయర్ పంపిద్దామని ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మా గ్రామాల నుంచి కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. తప్పకుండా ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా మేము ఈ గ్రామాల నుంచి పక్క వారికి కూడా చెప్పి స్ట్రెంత్ పెంచుకుందాం. ఎక్కడ పోలేదు. ఏదో స్కూల్ ఉన్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడ ఏ స్కూల్కి ఇబ్బందులు లేవని చెప్పేసి ఎక్కడ లేదు, కానీ అన్నీ సర్దుకుపోతాయి. మీరు కూడా స్టాఫ్ కూడా ఎవ్వరు ఆధైర్యపడద్దు. ఎందుకంటే మన కరెస్పాండెంట్ గారు చాలా పెద్ద సంకల్పంతో ఇక్కడ వచ్చినారు కాబట్టి వారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్ని ఒక జిల్లాలోనే ఉత్తమ స్కూల్గా పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నాము. ఎందుకంటే వారి యొక్క సంకల్పం, వారి యొక్క తపన అనునిత్యం టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ పిల్లల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు వారు ఫోన్లో సపరేట్ ఇప్పుడు దాకా చెప్పారు. అలాంటిది వాళ్ళ యొక్క తపన చాలా ఉంది కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్కి మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క ఈరోజు ప్రోగ్రాంలో పిల్లల యొక్క టాలెంట్ కూడా చాలా బాగుంది. నేను కూడా 2-3 స్కూల్స్లో కల్చరల్ ప్రోగ్రాంలో యాక్టివిటీస్లో అక్కడ పాల్గొనడం జరిగింది. వాటికంటే ధీటుగా ఇక్కడ కూడా సేమ్ అలానే కంటిన్యూ చేసి వారి యొక్క టాలెంట్ని వెలికి తీయడంలో ముందు పాత్ర పోషించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పిల్లలపై శ్రద్ధ చూపిస్తూ వారికి రోజు టీచర్సే చెప్పారు, రోజు సార్ మేము చూడడం కంటే మా కరెస్పాండెంట్ కూడా వచ్చి వాళ్ళ యొక్క పుస్తకాలు చూడడం, వాళ్ళకి ఫోన్ చేయడం, ఎప్పటికప్పుడు మాట్లాడడం అని చేయడం అంటే టీచర్స్ కూడా చెప్పారు. వాళ్ళు కూడా వారికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి వారికి కూడా మా మరిచెట్టు గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు. నేను కూడా చాలాసార్లు మా గ్రామాలకు, మా మరిచెట్టు గ్రామం ఇక్కడ ఆనుకొని ఉంది, మా గ్రామంకి ఏ అధికారులు వచ్చినా కానీ, జిల్లా ఆఫీసర్లు ఎవరు వచ్చినా కానీ ఈ స్కూల్ సంబంధించిన విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నాను. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము సపోర్ట్గా ఉంటాం సార్. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. మేము గ్రామాలలో పొలిటికల్ ఉన్నా ఎవరున్నా కానీ 100% ఈ స్కూల్కి సపోర్ట్ చేస్తాం. ఎవరెన్ని మాటలు చెప్పినా ఎవరేం చెప్పినా మీరు పట్టించుకోకండి. ఖచ్చితంగా స్కూల్ 100% రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా స్ట్రెంత్ పెరిగేలా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ నా గ్రామం నుంచి 2 స్కూల్ వాళ్ళు వస్తున్నారు. ఒక్కొక్క స్కూల్లో 100 మెంబర్స్ వెళ్తున్నారు. వారికి తగ్గించి ఇక్కడ మన దగ్గరే ఉంటుంది కాబట్టి, ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రెంత్ పెరిగేలా మేము కూడా బాధ్యత తీసుకొని ఈ స్కూల్కి అన్ని రకాలుగా ముందుండి తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమం యొక్క అవకాశాన్ని మీరందరూ నాతో పాటు పాల్పంచుకున్నందుకు చాలా సంతోషిస్తూ ధన్యవాదములు. థ్యాంక్ యూ. A mesmerizing dance performance to Dimi Dimi Nach. Let's enjoy. బుజ్జి చూడమ్మ.
మళ్ళీ ఓకే డన్. Let's give a big applause. Good evening, all of you. Today is the celebratory and cultural program in our school. So program enjoy chesira students? Chala baga enjoy chesira, medium enjoy chesira? Chala baga enjoy chesira. So cultural program ane school endha conduct chestamante first of all manalo unna talent, hidden talent edaithe untado వాటిని గుర్తించి వాటిని ప్రదర్శించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసి మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు పెట్టడం కోసమే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ఇన్విటేషన్ మన్నించి జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత నేను సీను నాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా బ్రాండ్ అంబాసిడర్స్ అయినా మా బ్రాండ్ అంబాసిడర్స్ అయినా మా బ్రాండ్ అంబాసిడర్స్ అంటే మా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ అని ఎందుకంటున్నానంటే వీళ్ళ గురించి తర్వాత చెప్తానండి. అలాగే ఈరోజు యొక్క ప్రోగ్రామ్కి 100% ఎఫర్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం చేసి 10 days 15 days నుంచి ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేసిన మా యొక్క టీచర్స్ కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 8th 9th 10th క్లాస్ స్టూడెంట్స్తో ప్రోగ్రామ్ ఎవరైనా చేయించగలుగుతారు, కానీ బిలో 5th క్లాస్ పిల్లలతో చేయించగలిగినారు మన ఎంఎన్ విద్యా మందిర్ ఫ్యాకల్టీ. అలాగే ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పనులు ఏదో ఒక పనులు బిజీగా ఉండే ఉంటారు. ఈరోజు మా ఇన్విటేషన్ మేరకు మా విద్యార్థులైన మీ చిన్నారుల మేరకు కోరిక మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతంగా చేస్తున్నారు. ఆల్రెడీ విజయవంతం చేయడానికి వచ్చిన పేరెంట్స్ కూడా ఒక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ ఒక్కసారి మీ పేరెంట్స్ గట్టే క్లాస్ వస్తారు. ఓకే, ఎంఎన్ విద్యా మందిర్లో ప్రతి ఒక్క సబ్జెక్టుకి సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. ఏ ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా 10th అండ్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫైతో ఎవరు లేరు. టెట్ క్వాలిఫై ఉండి బీఈడీ అండ్ టెట్ క్వాలిఫై ఉండి డిఎస్సి పడితే గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయే టీచర్స్ ఉన్నారు తప్పించి ఇక్కడ ఏ ఒక్క టీచర్ కూడా 10th ఇంటర్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇక్కడ లేరు. ఈవెన్ నర్సరీ టీచర్ బీఈడీ, ఎల్కేజీ టీచర్ ఆల్సో బీఈడీ, అప్ టు 5th క్లాస్ వరకు బీఈడీ ఉండి టెట్ క్వాలిఫై అయిన టీచర్స్ ఉన్నారు తప్పితే వేరే టీచర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ టీచర్ని చూసి కూడా మీ యొక్క పిల్లల్ని స్కూల్ పంపించలేదు. ఎంఎన్ విద్యా మందిర్ నేమ్ బోర్డు చూసి పంపించిన వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. ఎంఎన్ విద్యా మందిర్ కొత్త స్కూల్ అయినా కూడా స్టడీ బాగుంటుండొచ్చు అని చెప్పేసి ఏదైతే నమ్మకంతో మా స్కూల్ పంపించిన మీ యొక్క విద్యార్థులకి అదే విధమైన నమ్మకాన్ని చేకూర్చాలని చెప్పేసి టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ని బీఈడీ క్వాలిఫైడ్ టీచర్స్ని మాత్రం ఇక్కడ నియమించుకోబడింది. అలాగే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ రీసెంట్ నాకు కొన్ని కాల్స్ మాట్లాడుతుంటే కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఏంటంటే సిలబస్ అవ్వడం లేదని చెప్పేసి అంటున్నారు. గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే ప్రతి సబ్జెక్ట్లో 10 పాఠాలు ఉంటాయి. ప్రతి లెసన్ ప్రతి టాపిక్ ఓన్లీ 10 టాపిక్స్ ఉంటాయి. ఈ 10 టాపిక్స్ కరెక్ట్ రోజుకో లెసన్ చెప్పుకుంటూ వస్తే 10 daysలోనే సిలబస్ అయిపోతుంది. మరి 10 days సిలబస్ అయిపోతుంది. స్కూల్ 208 రోజులు స్కూల్ నడుస్తుంది. 208 రోజుల్లో 10 days లెసన్స్ కంప్లీట్ అవుతాయి. మరి మిగతా 195 days ఏం చేస్తారు స్టూడెంట్స్? సో ప్రతి ఒక్క టీచర్ కూడా ఏంటంటే ఒక ప్రణాళిక ఉంటుంది. అది ఎలాంటి ప్రణాళిక అంటే మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ 10 టాపిక్స్ ఉన్నాయి. FA1కి ఎలా ఏ లెసన్ చెప్పాలి, FA2కి ఎలా ఉండాలి, SA1కి ఎంత పోర్షన్ కంప్లీట్ కావాలని చెప్పేసి ఒక కంపల్సరీ ఒక ప్రణాళికతోటి టీచర్స్ ఏం చేస్తారు, ఒక ప్రాజెక్టు ప్రిపేర్ చేసుకొని ఆ యొక్క టైం టేబుల్ ప్రకారమే క్లాసులు చెప్పబడతారు. అలాగే FA1, FA2, SA1 3 ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేసాం. FA1తో పోల్చుకుంటే SA1కి వచ్చేసరికి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు పిల్లలు. అలాగే FA1 ఇంకా మీకు పేరెంట్స్కి రిపోర్ట్ రాలేదు. ఆల్రెడీ ఆ రిపోర్ట్ నేనే పరిశీలిస్తున్నాను. FA1, FA2, SA1 గురించి కూడా నా కాడ కంప్లీట్ రివ్యూ తయారైపోయిన తర్వాత పేరెంట్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. మేబీ నెక్స్ట్ మండే రావచ్చు ప్రోగ్రెస్ రిపోర్ట్.
అలాగే ఒక స్కూల్ ఎవరైనా పెడుతున్నారంటే అసలు ఆ స్కూల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసుకుంటాం ఖచ్చితంగా కూడా. అవునా? ఒక స్కూల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మన యొక్క పిల్లల్ని ఆ స్కూల్కి పంపిస్తాం. అలాగే సపోజ్ నా పిల్లలు ఒకటి ఏం చేస్తారంటే ఏదైనా మార్కెట్లో ఒక కొత్త స్కూల్ వస్తుందంటే ఆ స్కూల్కి నేను పంపించాలి వద్దని చెప్పేసి 100 సార్లు ఆలోచిస్తాను. ఫస్ట్ ఇయర్లో ఆ స్కూల్కి నా పిల్లల్ని అయితే పంపించాను. ఎందుకంటే అసలు ఆ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలియదు. అసలు ఆ స్కూల్ నడిపించే వారు ఎవరో మనకు తెలియదు, ఆ స్కూల్ పెట్టే వారు ఎవరో మనకు తెలియదు. సో అలాంటి అపోహ లేకుండా మీ యొక్క పిల్లల్ని ఫస్ట్ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మా స్కూల్ అలానే కంటిన్యూ చేస్తున్నా. ప్రతి పేరెంట్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు మా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని అలానే ఉంచుతామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే టీచర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు కూడా పిల్లలకి ఏ విధంగా చెప్తే అర్థవంతంగా అర్థమవుతుంది లెసన్స్. సో ఒక క్లాస్లో ఏదో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్ ఉన్నప్పుడు క్లాస్ జరిగేదంటే 45 మినిట్స్. 45 మినిట్స్లో 5 మినిట్స్ అటెండెన్స్కి వెళ్ళినా కూడా మిగతా 40 మినిట్స్ ఉంటుంది. క్లాస్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడే ప్రతి టీచర్ ఏం చేస్తారో ప్రతి ఒక్క పిల్లవాడి పైన ఫోకస్ చేస్తారు. ఈ ఫోకస్ చేయడం వల్ల ఏమైందంటే సపోజ్ నా లైఫ్ విషయానికి వస్తే మేము చదువుకున్న స్కూల్ ఎట్లుందంటే 60 మెంబర్స్ ఉండేది. ఇప్పుడు మా క్లాస్ రూమ్లో క్లాస్ వచ్చేసి 45 మినిట్స్ ఉండేది. ఈ 45 మినిట్స్ ఎట్లుండేదంటే సార్ తీరు ఫెయిల్యూర్స్ ఇన్కంప్లీట్ ఉందా అని చెప్పేసి చెక్ చేయడానికి నా లాస్ట్ నెంబర్ నేను లాస్ట్ బెంచ్లో కూర్చుండేవాడిని. కరెక్ట్ నా ముందు బెంచ్కి వచ్చేసరికి బెల్ కొట్టేది. అట్లా బెల్ కొట్టడం ఏమైందంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు అదే అవుతుంది. నా ముందు బెంచ్ రాగానే మళ్ళీ బెల్ కొట్టాలి, నా ముందు బెంచ్ రాగానే బెల్ కొట్టాలి. సార్ కూడా ఏం చేస్తాం ప్రతిరోజు చెక్ చేయడు ఆ ఫెయిల్యూర్స్. వీక్లీ వన్స్ చెక్ చేస్తారు. వీక్లీ వన్స్ ఏం చేస్తారు మళ్ళీ మొదటి నుంచి చెక్ చేసుకుని వచ్చినప్పుడు నా కాడికి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బెల్ కొడతారు, బెల్ కొట్టే మళ్ళీ బయటకి వెళ్తే ఎప్పుడు నా ఫెయిల్యూర్స్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. కానీ 10th క్లాస్కి వచ్చేసరికి ఏమైందా ఫెయిల్యూర్స్ కంప్లీట్ ఉన్న ప్రతి ఒక్కరిలో మా 10th ఎవరు పాస్ కారు, ఎవరు క్వాలిఫై కారు అని చెప్తే ఓవర్ నైట్లో వచ్చాము. మా యొక్క ఫెయిల్యూర్స్ మేము కంప్లీట్ చేసుకొని ఏదైతే ఫెయిల్యూర్స్లో మేము రాసుకున్నామో అదే చదువుకున్నాం. ఈరోజు 10th క్వాలిఫై ఈరోజు ఒక చక్కటి పొజిషన్లో కూడా ఉన్నాం. మిగతా పై చదువుచాలి. అలాగే స్టూడెంట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విద్యార్థి దశ ఒకసారి పోతే మళ్ళీ రాదు. ఈ ఉన్న టైంని మన యొక్క బాల్యంలోనే విద్యను కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ స్థాయిలో విద్యను తీసుకొని అత్యున్నతమైన చదువులు చదువుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా మా యొక్క టీచర్స్ ఇంతసేపు స్పీచ్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే పేరెంట్కి మేము ఒకటిసారి ఫోన్ చేసిన అదే రెస్పాన్స్ ఉంటుంది, రెండోసారి ఫోన్ చేసిన అదే రెస్పాన్స్, మూడోసారి ఫోన్ చేసిన అదే రెస్పాన్స్ ఉంటుంది. పేరెంట్స్ కాడ నుంచి ఎప్పుడు కూడా రెస్పాండ్ అనేది మారదు సార్. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అంతే ఒక్కతో మాకు రెస్పాన్స్ ఇస్తారు. సో ప్రీవియస్ స్కూల్ కంటే కన్నా పేరెంట్స్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్ అని చెప్పేసి మాకు చాలాసార్లు చెప్పారు మా టీచర్స్ కూడా. అలాగే క్లాస్ రూమ్లో కూడా ఏ స్టూడెంట్ ఎలా చదువుతారు అని చెప్పేసి ప్రతి ఒక్క డేటా ప్రతి ఒక్క రివ్యూ కూడా నా దగ్గర ఉంది. ఎందుకంటే మేము ఏం చేస్తాం ప్రతి వీక్లీ వన్స్ నెలకు ఒకసారి నెలకు 2 టైమ్స్ 1 టైం 2 టైమ్స్ ఏం చేస్తాం ప్రతి ఒక్క పిల్లవాడిని ఆఫీస్లో పిలిపించుతాం. ఆఫీస్లో పిలిపించి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవుతున్నాడని చెప్పేసి చూసుకొని ఆ సబ్జెక్ట్ యొక్క క్లాస్ టీచర్ని పిలిపించి అక్కడ రివ్యూ చేసి ఎక్కువ ఫోకస్ తీసుకునేలా టీచర్లకు సలహాలు ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు విద్యార్థులు కూడా. ఇక్కడ లాస్ట్ ఇయర్ గురుకులాలు నవోదయ సీట్లు వచ్చిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్ ఉంది. వాస్తవం కూడా వాళ్ళకు స్కూల్ ఓన్లీ సండే అవుటింగ్ ఉందని చెప్పేసి పంపించలేకపోయారు. లాస్ట్ ఇయర్ నాకు గురుకులాలు 4 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ స్కూల్ పెట్టిన ఫస్ట్ ఇయర్ గురుకులాలు 4 మళ్ళీ 5 సీట్స్ వచ్చినాయి. గత 2 ఇయర్స్లోనే 9 మంది విద్యార్థులను బయటకు పంపించడం గురుకులాలు. కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఇక్కడ స్టడీ చాలా క్వాలిటీ ఉంది. ఎడ్యుకేషన్లో ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ టీచర్లు కూడా ఏం చేస్తుంటే ఒక టీచర్లా కాకుండా నిరంతరం శ్రమించే విద్యార్థులాగా వాళ్ళను వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళను సర్దిద్దుకుంటూ ఏ విధంగా చెప్తే మా స్టూడెంట్స్కి అర్థమవుతుందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు రిహార్సల్ చేసి క్లాస్ రూమ్కి వచ్చి వాళ్ళ యొక్క పిల్లలకు వాళ్ళ యొక్క క్లాస్ ఉన్న స్ట్రెంత్కు వాళ్ళ యొక్క చిన్నలకు లెసన్స్ టీచ్ చేస్తారు ఇక్కడ టీచర్స్. అలాగే ఎంఎన్ స్కూల్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్ అయితే కాదు. ఎంఎన్ స్కూల్ అనేది ఎంఎన్ గ్రూప్స్ యొక్క ఒక బ్రాంచ్ మాత్రమే. ఎంఎన్ గ్రూప్స్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు 4-5 కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో ఒక కంపెనీలో భాగంగానే ఎంఎన్ విద్యా మందిర్ స్కూల్.
నెక్స్ట్ ఆల్రెడీ ఇది నెక్స్ట్ 2026 అకాడమిక్ ఇయర్లో కల్వకుర్తిలో బ్రాంచ్ ప్లాన్ చేయమని చూసాం. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ లేకపోవడంతో నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 years పోస్ట్ పోన్ చేసాం. ఎందుకంటే ఈ బిల్డింగ్ విషయంలో ఏం చేసామంటే కరెక్ట్ స్కూల్ పెట్టే టైంకి సిచ్యువేటెడ్ లొకేషన్ లేకపోవడంతో ఈ స్కూల్ రన్ చేస్తున్నాము. ఆల్రెడీ 2026 అకాడమిక్ ఇయర్కి దేవరకొండ లోకల్కి స్కూల్ షిఫ్ట్ చేస్తున్నాం. దేవరకొండ లోకల్ మన స్కూల్ ఉంటుంది. 2026-27 అకాడమిక్ ఇయర్కి మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరి, రేపు డిసెంబర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతకి ఆల్రెడీ జనవరి ఫిబ్రవరిలో స్కూల్ మైనంపల్లి నుంచి దేవరకొండ లోకల్కి షిఫ్ట్ అవుతుంది. స్కూల్ షిఫ్ట్ అవుతుందంటే అభివృద్ధి చెందుతూనే షిఫ్ట్ అవుతుందండి. స్కూల్ ఇక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఏం కాదు, అభివృద్ధి చెందుతుంది కాబట్టి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మా స్కూల్ యొక్క ప్రణాళికలు వేరే ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా IIT, JEE, మెయిన్స్ వంటి CBS కంప్లీట్ 1 to 5th క్లాస్ వరకు కంప్లీట్ CBSలోనే క్లాస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఇంకోటి 6th to 10th IIT, NEET వంటి క్లాసులు ప్రతిరోజు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక. అలాగే MN స్కూల్కి వచ్చేసి MN స్కూల్ ఏదో మనకు లాస్ట్ 3 years ఏర్పడింది కాదు. ఈ MN స్కూల్ కంటే ముందు పునాది 2020 సంవత్సరంలో MN గ్రూప్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యవస్థలు ఇంకో 3 ఉన్నాయి. MN కార్పొరేట్ ప్రైవేట్ అని చెప్పేసి ఆల్రెడీ హైదరాబాద్లో 2021 స్టార్ట్ అయింది. దాని తర్వాత మన నేస్తం ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ట్రస్ట్, ఒక సేవా సంస్థ రన్ అవుతుంది మనది, మన స్కూల్ది. మన MN మన నేస్తం ఫౌండేషన్ అని చెప్పేసి మనం MN మన నేస్తం ఫౌండేషన్ నుంచి 25 మంది పిల్లలు కాకతీయ లాంటి స్కూళ్ళలో మన MN స్కూల్ ఆయన నేను వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళని దత్తత తీసుకొని 25 మంది పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఎందుకంటే నాకు చదవంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదవడం ఇష్టం, చదివించడం ఇష్టం. ఎలా చదివించాలి వాళ్ళను, రోజుకి ఎలా వాళ్ళను ఇంప్రూవ్ చేయాల్సిన అని చెప్పేసి ఒక 25 మంది తల్లిదండ్రులు నేను కంప్లీట్ అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను. 20 మందికి ఈరోజు కాకతీయ స్కూల్ వంటి స్కూల్లోనే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫ్రీగా నేర్పిస్తున్నాను. అలాగే లాస్ట్ 1 yearలో లాస్ట్ ఇయర్ ఏమైందంటే 25 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ 10th కంప్లీట్ అయిపోయింది. 10th మంచి రిజల్ట్తో వాళ్ళు ఇంటర్కి వెళ్ళారు. ఇంటర్లో ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా రాబో తరాలైనా ఏ సమయంలోనైనా మీకు ఎడ్యుకేషన్ నేర్పించింది ఎవరు, మీరు చదివించింది ఎవరంటే గొప్పగా నా పేరు చెప్పుకునే స్థాయిలో నేను ఉన్నాను. అలాగే MN గ్రూప్స్ నుంచి ఇంకో స్కూల్ కూడా రాబోతుంది. అలాగే మేము కలకుర్తి అనుకున్నాం. నెక్స్ట్ 2 yearsలో కలకుర్తి ఇంకో స్కూల్ మన వస్తుంది. దాంతోపాటు ఒక మార్కెట్లో ఇప్పుడు వాటర్ బాటిల్స్ కంపెనీస్ ఉన్నాయి. ఏంటివి? టాటా, బిస్లరీ, వేరే కిన్లీ వంటి ఏమైనా బాటిల్స్ ఉన్నాయో సేమ్ మన యొక్క కంపెనీ నుండి మన MN గ్రూప్స్ నుంచి కూడా ఒక వాటర్ బాటిల్స్ కంపెనీ కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ 2 yearsలో దాని తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవి మీకు ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది MN స్కూల్ ఏదో చిన్న సంస్థ ఉండొచ్చు అనుకుంటున్నారు. MN స్కూల్ అనేది ఒక చిన్న సంస్థ కాదు. MN స్కూల్ అనేది ఏపీ తెలంగాణ 20% స్టిల్లో నెట్వర్క్ ఉన్న సంస్థ. ఈ సంస్థ ఏపీ తెలంగాణ ఇప్పటికే 20% నెట్వర్క్తో రన్ అవుతున్న సంస్థ ఈ సంస్థ. ఎందుకంటే పలు ప్రాంతాలలో పలు ప్రదేశాల్లో కూడా మన MN స్కూల్ మన MN గ్రూప్స్కి రికగ్నేషన్ ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా మన MN స్కూల్ గుర్తుపడుతుంటారు. అలాగే మా స్టూడెంట్స్ లేట్ అవుతున్నట్టుంది. లేట్ అవుతుందా? ఓకే. అలాగే నెక్స్ట్ 2026-27 అకాడమిక్ ఇయర్కి ప్రణాళిక వేరే ఉన్నది. కంప్లీట్ ఫ్యాకల్టీ మొత్తం ఇప్పుడున్న ఫ్యాకల్టీ ఏదైతున్నారో ఇప్పుడున్న ఫ్యాకల్టీతో పాటు ఇంకా హయ్యర్ సెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. నర్సరీ టు 10th క్లాస్ దాకా ఉంటుంది. నర్సరీ 10th క్లాస్కి కావాల్సిన మొత్తం సెట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి దేవరకొండ స్టార్ట్ అవుతుంది స్కూల్ అనేది. నెక్స్ట్ దేవరకొండ స్కూల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా MN స్కూల్ని వాళ్ళ సొంత స్కూల్ లాగా ఫోన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవానికి ఏంటంటే ఏ స్కూల్కైనా కూడా వ్యాన్ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా కంప్లైంట్ వస్తాయి. కానీ మాకున్న స్కూల్కి వ్యాన్ ప్రాబ్లం ఉన్న ఇప్పటికి వ్యాన్ ప్రాబ్లం ఉంది. వ్యాన్ ప్రాబ్లం ఉన్న ఏ రోజు కూడా వ్యాన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మాకు ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే పంపించిన ప్రతిసారి మీ వ్యాన్ మారుస్తా అని చెప్పేసి ఏ పేరెంట్ అంటే కానీ ఒక టైమింగ్ విషయంలోనే
సార్ మన 9:40 అయ్యేది, ఒకసారి 7:40 అవుతుంది, ఒకసారి 8:30 అవుతుంది సార్, వ్యాన్ తేడా అవుతుంది అని చెప్పారు. కానీ ఈ వ్యాన్ ఎందుకు పంపిస్తా అని చెప్పేసి మేము ఎంతవరకు ఏ పీరియడ్ క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే మాకు స్కూల్ డే 1 నుంచి మాకు ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాకు అలానే సహకరించారు, ముందు ముందు కూడా ఇలానే సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ అయినా, నేను ఇక్కడ స్కూల్లో ఉండే నా టైం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, ఇక్కడ ఉన్న ప్రిన్సిపలే కానీ, ఇక్కడ ఇన్ఛార్జే కానీ, వీరందరూ ఏంటంటే ఈ స్కూల్ని వాళ్ళ ఓన్ స్కూల్గా, ఓన్ వ్యవస్థలుగా అనుకొని ఇక్కడ నేను ఉన్నా లేకున్నా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళే సాల్వ్ చేసుకొని ఈ స్కూల్ని వాళ్ళే రన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు సమస్య ఏమంటే నా కాడికి తీసుకొచ్చినప్పుడు పరిష్కారం చేస్తుంటాను. వీళ్ళు వాళ్ళ సొంత స్కూల్లో దీన్ని నడిపించుకుంటూ సొంతంగా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్ళ ఓన్ అన్నట్టు వాళ్ళు ఓన్ చేసుకొని ఈ స్కూల్ చాలా బాగా రన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఓన్ చేసుకొని టీచర్స్ చాలా ఎంతో బాగా కూడా విద్యను అందిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మాకు దొరికిన టీం అలా ఉంది, ఫ్యాకల్టీ కూడా అలానే ఉంది. సో మీరు అందరూ కూడా ఈ వ్యవసాయం కోసం ఎంత కృషి చేస్తున్నందుకు మీకు అందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, స్టాఫ్ అందరూ కూడా. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి డాన్సెస్ నేర్పించిన డాన్స్ మాస్టర్ కొండన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళ టీం ఉందా, వాళ్ళ టీంకి కూడా మేము పర్టికులర్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మా స్టూడెంట్స్తో పాటు ఇక్కడ ఫ్యాకల్టీతో పాటు టీచర్లతో పాటు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళు ఓన్ చేసుకొని చిన్న చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ నేర్పిస్తూ వేదికని అందంగా అలంకరించేలా ముస్తాబ్ చేసి వాళ్ళ యొక్క ఉన్న టాలెంట్ని బయటికి తీసి డాన్స్ నేర్పిస్తూ వాళ్ళ హార్డ్ వర్క్కి నేను ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్. 15 డేస్ నుంచి డాన్స్ మాస్టర్ ఇక్కడ రెగ్యులర్గా రావడము, వాళ్ళ టీంని పంపేయడము, ఇక్కడ వాళ్ళు కూడా పర్టికులర్ డాన్స్ నేర్పేయడము. ఇక్కడ పిల్లలకి ప్రతిరోజు సాంగ్, ఈ సాంగ్ హార్డ్ అవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ సాంగ్ మార్చాం, ఈ సాంగ్ హార్డ్ అవుతుంది నెక్స్ట్ సాంగ్ మార్చాం, సాంగ్ మార్చే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏదైతే ఈజీగా చేయగలుగుతారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొరియోగ్రఫీ చేసి ఇక్కడ డాన్స్ మేడం టీచర్ త్రిష గారికి ఒకసారి క్లాప్స్ అవుతాం. రైట్, ఫస్ట్లో మాట్లాడుతున్నాం ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పిన పేరెంట్. ఎందుకంటే ఎంఎస్ స్కూల్ అనే ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాత్రమే ఇక్కడ స్టడీ బాగుందని ప్రమోట్ చేస్తారు. మార్కెట్లో స్టడీ బాగలేదని చెప్పేసి ప్రమోట్ చేస్తారు. అందుకని చెప్పేసి మన యొక్క బ్రాండ్ని పేరెంటే ప్రమోట్ చేస్తారు. మన యొక్క బ్రాండ్ని పేరెంటే ప్రమోట్ చేస్తారు కాబట్టి మన ఇక్కడ పేరెంట్ ఏం చేస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ అంటున్నాం. ఎందుకంటే ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మన కాడ నుంచి ఏది ఆశించారు, వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా లేదని ఆశిస్తారు. అంతేగాని సపోజ్ కళ్యాణ జ్యువెలర్స్ ఉంది, నాగార్జున, దానికి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ప్రమోట్ చేస్తారు గోల్డ్ కొనుక్కోమని చెప్పేసి. మనపురం గోల్డ్ అనేది వెంకటేష్ ఆయన ఏం చేస్తారు, ఎక్కడైతే గోల్డ్ కొనుక్కుంటారు కదా ఆ గోల్డ్ని తీసుకొచ్చి మనపురం తాకడ పెట్టుకోమని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నాడు. అవునా, వాళ్ళు ఎంతో కొంత రెమ్యునరేషన్ తీసుకొని ప్రమోట్ చేస్తారు. ఇక్కడ మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలకు స్టడీ ఆశిస్తూ మన నుంచి మన బ్రాండ్ను మన స్కూల్ని ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే గాయలపురం పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ మాకు గత 2 years నుంచి, గత 2 సంవత్సరాల నుంచి నేరడుగంలో కూడా కొన్ని అడ్మిషన్స్ తగ్గినాయి మాకు. దానికి మేమేం ఫీల్ అవ్వట్లేదు. అలాగే మడమడక పేరెంట్స్ ఉన్నారా, మడమడకలో కూడా అడ్మిషన్స్ పెద్దగా ఏం తగ్గలేదు. షాకెళ్ళి కూడా అడ్మిషన్స్ ఏం తగ్గలేదు. ఒక నేరగం ఒకటే అడ్మిషన్స్ తగ్గినాయి. ఆ పిల్లలు కూడా బయటకి ఎక్కడ వెళ్ళలేదు. నాకు తెలిసి మోడల్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కాల్స్ ఫాలోఅప్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రీజాయిన్ అవుతామని చెప్పేసి కొత్త గొప్ప 4-5 వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఉంటారు. అలాగే గాగిలపురం ఉన్న పేరెంట్స్కి వాళ్ళు ఏం చేశారంటే బయట వేరే వాళ్ళు ఏమనుకుంటే కన్నా కరస్పాండెంట్ మీకు గాగిలపురం అయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో పోల్చుకుంటే గాగిలపురం ఫస్ట్ ఇయర్ ఒకరైతే ఉన్నారు గాగిలపురం, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 15 members పంపించారు, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 25 members పంపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారంటే ఇక్కడ బయట ఉన్న కొంతమంది ఏమంటారు, సార్ మేబీ కరస్పాండెంట్ గాయలపురం అయి ఉండొచ్చు, లేకపోతే కరస్పాండెంట్ గాయలపురం ఏమైనా రిలేటివ్స్ ఉండొచ్చు అని చెప్పేసి బయట ఒక చిన్న టాక్ నడుస్తుంది. సో మమ్మల్ని మీ వాళ్ళని అనుకొని మీ వాళ్ళని మమ్మల్ని ఆదరించడం మీకు ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడున్న 25 కొంచెం 65గా మార్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే నేరుగమ్మ కూడా పెద్ద తేడా ఏం లేదు, నేరుగమ్మ కూడా కొంచెం అడ్మిషన్స్ తగ్గినాయి. నెక్స్ట్ ఇయర్ చాలా మళ్ళీ ఇంప్రూవ్ అయితే ఇప్పుడు పంపిస్తున్న నేరుగమ్మ ప్రతి ఒక్క పేరుకు నేను పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. స్కూల్ డే 1 నుంచి ఇప్పటి వరకు సకాలంలో ఫీజులు చెల్లిస్తూ మాకు సహకరిస్తున్న ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్కి నేను పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముందు కూడా మీ సహకారం మాకు ఎల్లప్పుడు ఇలానే ఉండాలనుకుంటున్నాను. లాస్ట్ మా యొక్క చీఫ్ గెస్ట్ నేను సీన్ నాయక్ గారి గురించి ఒక 2 నిమిషాలు. వాస్తవం చెప్పాలంటే నాకు పొలిటికల్ అనేది నాకు మన బాడీకి అసలు సెట్ కాదు వాస్తవానికి. నేను ఇక్కడ మైనంపల్లిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ కలిసిన పర్సన్ ఉన్నారంటే మరిచెట్టు తన సర్పంచ్ సీను నాయక్ గారు. మరిచెట్టు సర్పంచ్ సీను నాయక్ గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఎవరెవరు వెళ్ళామంటే నేను నవీన్ సార్ ఇద్దరం వెళ్ళాం. వాళ్ళిద్దరు ఇలా సేమ్ అనే పక్కన చూస్తే గుర్తుపట్టుకోలేకపోవచ్చు వాళ్ళ. మేమిద్దరం ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 o'clock స్వామి షూర్లో ఉంటారు, తండలో ఉంటారు. ఆ టైంలో వెళ్ళామన్నా ఇక్కడ స్కూల్ పెడదాం అనుకుంటాం అన్నమాట. కరెక్ట్ సిచ్యువేటెడ్ లొకేషన్, ఇక్కడ ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు. మైనంపల్లిలో వాస్తవానికి ఒక బస్సు ఆగదు, ఒక ఆటో ఆగదు, అసలు ప్లేస్ బస్ స్టాపే కాదు. కానీ ఇలా రోజు మార్నింగ్ ఆర్టీసీ బస్సు 8 గంటల నుంచి 9 గంటల దాకా 3 బస్సులు ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఆపుతున్నాయి. ఎందుకంటే ఆ బస్సులో మా స్టాఫ్ వస్తున్నారు కాబట్టి. ఎందుకు వస్తారు? ఇక్కడ ఎంఎన్ స్కూల్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఈ 3 బస్సులు ఖచ్చితంగా స్టాప్ వేయాల్సిందే. అలాగే మరిచెత్తనకు వెళ్ళాల్సిందే. ఇక్కడ మైనంపల్లి వీళ్ళందరూ వాళ్ళకు ఆటో సౌలభ్యం ఉంది కాబట్టి ఆటో సౌకర్యం దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ మాత్రం మా స్టాఫే వాడుకుంటున్నారు. సో ఒకప్పుడు దీన్ని మైనంపల్లి స్టేజ్ అని చెప్పేసారు. ఇప్పుడు అక్కడ దేవరపల్లి అంతా ముందర స్కూల్ ఉంది అని చెప్తారు. అంటే మైనంపల్లి స్టేజ్ నుంచి ముందర స్కూల్ ఉంది అన్న స్థాయికి తీసుకొస్తున్నాం ఈ స్కూల్ మేము ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి నడిపిస్తాం. అలాగే జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు అనేది మనకి ఏదో ఫ్యాన్సీ స్టోర్లలో లేకపోతే డిమార్ట్లలో మోర్ సూపర్ మార్కెట్లో దొరికేది కాదు. వాళ్ళ యొక్క రంగంలో సర్పంచ్ హోదాలో అతను చేసిన కృషికి గాను, వాళ్ళ యొక్క పనులకు గాను, వాళ్ళ యొక్క విధులకు కానీ గుర్తించి గవర్నమెంట్ ఇచ్చే ఒక సత్కారం. నేను డే 1లో ఆయన కలిసిన రోజు ఎలా అయితే ఉన్నారో ఈరోజు స్కూల్ స్టార్ట్ చేసి మళ్ళీ 3 years అయింది. 3 yearsలో ఈ రోజు అయితే ఎలా అయితే వైట్ షర్ట్ చూసిన పర్సన్ ఈరోజు కూడా అలానే ఉన్నాడు. సేమ్ అదే టవర్తో ఈ రోజు కూడా సేమ్ అలానే ఉన్నాడు సార్. నాకు ఇష్టమైన గ్రామ పంచాయతీలో మొదటి లిస్ట్లో ఉండేది మాత్రం ఖచ్చితంగా మరిచెట్టు గ్రామ పంచాయతీ. ఎందుకంటే ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ క్యాన్వాస్ నీళ్ళ, ప్రతి ఇంటికి సీసీ రోడ్ ఉంటుంది, ప్రతి ఇంట్లో నల్లా ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ ఎలా ఉందంటే ఒక చిన్నపాటి ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుందో గ్రామ పంచాయతీ అంతా నీట్గా అభివృద్ధి చేసింది. ఇంకోటి డే 1 నుంచి సీనాక్ సార్ మీ సపోర్ట్ మాకు ఎట్లా ఉంది, ఇంకా ఫర్దర్ కూడా మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి. మా నుంచి ఏదైనా కావాలనుకుంటే మరిచెట్టు గ్రామ పంచాయతీ ఏది చేయడానికి కూడా మేము ఎప్పుడు కూడా మీ ముందుంటాం. ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్ కూడా ఎప్పుడైనా సరే మా నుంచి మీకు ఏమైనా కావాలనుకుంటే మరిచెట్టు ఎప్పుడు మేము ముందే ఉంటాం. ఎందుకంటే ఇప్పటి కూడా ఎంతో కొంత మాకు తోచింది చేసాం. ఇంకా ఫర్దర్ కూడా ఇంకా మేము చేస్తూ ఉంటాం. మీకు సపోర్ట్ మాకు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన ప్రతిరోజు వచ్చే ఫోన్స్ కాల్స్ ఎన్ని అటెండ్ చేస్తారో మనకి తెలియదు. కానీ ఎంఎన్ స్కూల్ నుంచే కానీ ఎంఎన్ స్కూల్ కరెస్పాండెంటే కానీ కాల్ చేసిన ప్రతి 3 నుంచే ఖచ్చితంగా ఫోన్ కాలింగ్ చేస్తారు. మాకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అతను ఏజ్లో చిన్ననా పెద్దనా అసలు ఎవరది ఏది చూసుకోకుండా అందరితోటి అంతే సానుకూలంగా ప్రవర్తించే పర్సన్ మా యొక్క చీఫ్ గెస్ట్ నేను సీను నాయక్ గారు. క్లాప్స్ ఒక్కసారి. అలాగే మీరు ఎంచుకున్న రంగం కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఆ రంగంలో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలి. అట్లా ఎదగాలని కోరుకున్న వాటిలో ముందుండే వరుసలో మా స్కూల్ స్టాఫ్ ఉంటా, మేము ఎప్పుడూ మేము వెళ్తుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మళ్ళీ
నెక్స్ట్ ఇంకో 4 months మళ్ళీ పేరెంట్స్కి క్యాన్వాసింగ్కి వస్తుంటారు. క్యాన్వాసింగ్కి వచ్చిన ప్రతిసారి వేరే స్కూల్లో ఏం చేస్తారంటే ఎంఎన్ విద్యామందిర్కి రికగ్నేషన్ లేదు అంటారు. ఎంఎన్ విద్యామందిర్ రికగ్నేషన్ ప్రతి 1 year అంటే రికగ్నేషన్ లేదు అంటే నమ్మొచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా రికగ్నేషన్ లేదని చెప్పేసి వేరే స్కూల్ క్యాన్వాసింగ్ చేసి, అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మన క్యాన్వాసింగ్ కూడా రికగ్నేషన్ లేదని చెప్పేసి క్యాన్వాసింగ్ చేసి, అసలు రికగ్నేషన్ లేకపోతే గుట్ల నవోదయ సీట్లు తెచ్చి వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ అయ్యారు? అర్థమైందా? రికగ్నేషన్ లేని స్కూల్లో గుట్ల నవోదయ సీట్లు వచ్చి వాళ్ళు ఎట్లా రికగ్నేషన్ అయ్యారు అంటే, వాళ్ళు రికగ్నైజ్ అయ్యారంటే ఏ స్కూల్ నుంచి ఎగ్జామ్ రాసి ఎంఎన్ విద్యామందిర్ స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్లు తీసుకొని పోయి ఎగ్జామ్స్ రాసి, సో వాళ్ళ స్కూల్కి అన్ని రకమైన రికగ్నేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నర్సరీ టు 10th class వరకు మన కాడే ఉంటుంది. నర్సరీ టు 5th కంప్లీట్ సిబిఎస్ఈ ప్యాటర్న్ తోటి ఉంటుంది సిస్టమ్. నెక్స్ట్ 6 to 10th వచ్చేసరికి ఐఐటి మ్యాథ్స్లో 3 portions వస్తున్నాయి. నెక్స్ట్ జనరల్ మ్యాథ్స్ ఒకటి, ఐఐటి మ్యాథ్స్ ఒకటి, అబాకస్ అని చెప్పేసి నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ ప్లాన్ వేరే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్ట్రెంత్తో పాటు ఇంకొంత స్ట్రెంత్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క వేరే స్కూల్ వాళ్ళకి మాట చెప్తారని చెప్పడం నాకు తెలియదు. ఇక్కడ ప్రతి విద్యార్థి యొక్క పూర్తి బాధ్యత నాదే. ఇక్కడ ప్రతి విద్యార్థి యొక్క పూర్తి బాధ్యత నాది. ఇక్కడ ప్రతి విద్యార్థి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నాది భరోసా. కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యవస్థ మన ఎంఎన్ విద్యామందిర్ స్కూల్. కార్పొరేట్ స్థాయి నాటి విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్న మన ఎంఎన్ విద్యామందిర్ స్కూల్. సో ఇప్పటివరకు ఎంతైతే సపోర్ట్ చేసో, ఎంతైతే సహకరించో, ముందు కూడా అలాగే సహకరించాలి. నెక్స్ట్ కొంతమందికి స్కూల్ ఉంటానో నెక్స్ట్ ఇయర్ రన్ అవుతుందో లేదు అనుకుంటున్నట్టుంది. దాన్ని కూడా ఒకటే చెప్తున్నాం. ఎంఎన్ స్కూల్ కరెస్పాండెంట్ నిలబడి ఉన్నంత వరకు, ఎంఎన్ స్కూల్ కరెస్పాండెంట్ కట్ట కాలేంత వరకు ఎంఎన్ విద్యా సంస్థలు నడుస్తూనే ఉంటాయి. ఎంఎన్ విద్యా సంస్థలు ప్రతి 3 సంవత్సరాలకు స్కూల్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు వచ్చేదో చెప్పిన వీళ్ళు వచ్చేది కాదు. నేను చెప్పినప్పుడు పని చేయండి పిల్లలు. ఎందుకంటే మీకు నేను ఎంత భరోసా ఇస్తున్నాం. ఎంఎన్ స్కూల్ ఎప్పటికి కూడా నిరంతరం నడుస్తూనే ఉంటుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సో ఏ రోజైతే నేను ఉండనో ఆ రోజు ఎంఎన్ స్కూల్ ఉండదు. నేనున్నన్ని సంవత్సరాలకి స్కూల్ నడుస్తూనే ఉంటుంది. నా తర్వాత ఇంకా నడిపిస్తూనే ఉంటాను. ఎంఎన్ స్కూల్ చెప్పారు ఇందాక సార్, జాతీయ స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మన యొక్క స్కూల్కి త్వరలో ఒక మంచి గుర్తింపు తీసుకొస్తాం. అలా మేము మా పిల్లల్ని తయారు చేస్తాం. నెక్స్ట్ 2 yearsలో 10th class, నెక్స్ట్ ఇయర్ నుంచి 10th class స్టార్ట్ అవుతుంది. గట్టి హార్డ్ వర్క్ చేసి మా పిల్లలు 10th రిజల్ట్ తీసుకొని వస్తే ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో రికగ్నైజ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా పేరెంట్స్కి ఒకసారి మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసి, ఇంత విజయవంతం చేసి, ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూర్చొని మీ అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక్కసారిగా స్టాండప్ ఆల్ ఆఫ్ యూ. కీప్ సైలెన్స్. స్టాండప్ ఆల్ ఆఫ్ యూ. ఇంకోటి కూడా ఏంటంటే రేపు స్కూల్కి ఎలాంటి హాలిడే లేదు. రెగ్యులర్ టైంకి వ్యాన్లు వస్తాయి, రెగ్యులర్ టైంకి క్లాసులు నడుస్తాయి, రెగ్యులర్ టైంకి స్కూల్ రన్ అయితే, రెగ్యులర్ టైంకి రేపు మళ్ళీ ఇంటికి వెళ్తారు. అంతేగాని స్కూల్ టైం టేబుల్ ఎలాంటివి కూడా మార్పులు లేవు. రేపు ఖచ్చితంగా స్కూల్ ఉంది. ఈ రోజు ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా ఫుల్ ప్రజెంట్తో చేసుకొని వచ్చిన విద్యార్థులు మళ్ళీ చెప్తున్నా, రేపటి నుంచి కూడా మీరు ఇట్లా అటెండ్ కానీ. ఎందుకంటే ఆల్రెడీ మీకు 60% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. స్కూల్ ఇంకా 4 months ఉంది కాబట్టి 4 monthsలో ఇంకా సిలబస్ చాలా ఉంది పెండింగ్. సో ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే, స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ ఉంచకండి పిల్లలు. ప్రతిరోజు స్కూల్ పంపించండి. ఈ ప్రతిరోజు స్కూల్ పంపిస్తే వాళ్ళు స్పేర్ నోట్స్ కంప్లీట్ చేసుకోవడంలోనో లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. స్పేర్ నోట్స్ ఇన్కంప్లీట్ ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పటికీ చదవలేరు. రెగ్యులర్ స్కూల్కి వస్తేనే చదువుతారు. లాస్ట్కి నేను మన ఒక 2 క్లాసులకు 3 క్లాసులకు వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్కి మరి మీ పేరెంట్స్ వస్తున్నాయి, మరి మీ పేరెంట్స్కి ఏం చెప్పాలని చెప్పేసి నేను ఒక 3 నుంచి 3 questions తీసుకుని ఒక్క నిమిషం కూర్చోండి. ఇచ్చేయండి ఒక నిమిషం. ఈ ప్రతిపాదన అయితే నాది కాదు. ఈ ప్రతిపాదన ఏమంటే ఇక్కడ మా పిల్లలది. సైలెన్స్. ఇక్కడ ప్రతిపాదన ఒక 3 ప్రతిపాదనలు ఇచ్చారు. అది ఏంటంటే, నెంబర్ 1, సార్ మా పేరెంట్స్ అడగానే డబ్బులు ఇవ్వట్లేదు సార్ అంటారు. స్టూడెంట్స్ మీరు అడగమని నేను అడుగుతున్నా.
మా పేరెంట్స్ ఎవరు కూడా డబ్బులు అడగాలి ఇవ్వరు సార్, మా ఖర్చులకు అంటారు. సో పేరెంట్ ఎవరు కూడా అడగానే డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకు మనీ ఈజీగా మనం కూడా అలవాటు చేస్తే వాళ్ళు ఈజీ మనకు అలవాటు పడిపోయి నెక్స్ట్ వాళ్ళు ఏదైనా చేయడానికి మనీ కోసం ఇంకేదైనా చేయడానికి ఇంకా తయారవుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇప్పటి నుండి 8th, 9th, 10th క్లాస్ వరకు వాళ్ళ కంటికి అమౌంట్ అనేది కనిపించనివ్వకండి. వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటే మీరే దగ్గర నుండి ఇప్పించి ఇవ్వండి. కానీ వాళ్ళకి తెలియని వయసు, ఆ వయసులో వాళ్ళు ఏం చేస్తుంటే అక్కరాన్ని అనేది ఇంకా చెప్పబెడుతుంటారు. సో మనీ వాల్యూ గురించి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సార్ మా పేరెంట్స్ ఊరికే ఇంట్లో పని చెప్తున్నారు సార్, పని చెప్పితే కొడుతున్నారు అని చెప్పారు. పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి పనిష్మెంట్ చేయాల్సిందే. చదివించే టైంలో చదివించండి, పని చేయించుకునే టైం ఇంట్లో వర్క్ చేయించండి. ఖచ్చితంగా మనం పిల్లల్ని పనిష్మెంట్ చేస్తేనే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఇంటికాడ మీరు కొట్టక, స్కూల్లోకి వచ్చినప్పుడు మేము కొట్టకపోతే రేపు బజార్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు సమాజంలో వాళ్ళు ఎవరో కొడుతుంటారు. ఎందుకంటే తప్పుదారిలో తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బయట సమాజం ఖండిస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా మీరు పనిష్మెంట్ చేయండి, స్కూల్లో టీచర్ పనిష్మెంట్ చేస్తారు. మన పేరెంట్ దెబ్బల్ని, ఇక్కడ ఉన్న టీచర్ దెబ్బలు తట్టుకున్నవాడే రేపు సమాజంలో తగిన ఎదురు దెబ్బల్ని తట్టుకొని నిలబడగలుగుతాడు. అలాగే లాస్ట్ ఇంకోటి ఏంటంటే ఫన్నీ, అది ఏమడిగిరంటే నేను స్కూల్కి రామంటే కొంచెం వ్యాన్ పడేస్తారు సార్ అని చెప్తారు మా పేరెంట్స్ పిల్లలు. నేను రోజు స్కూల్కి వెళ్ళాం సార్ అంట, స్కూల్కి వెళ్దామంటే వ్యాన్ వచ్చి 6 గంటలకు తీసుకొస్తారు, డిక్లో పడేస్తారంట వ్యాన్లోకి. సో మీరు అలానే చేయాలి. మీరు మీ పిల్లల్ని బలవంతంగా స్కూల్ పంపిస్తేనే ఇక్కడ వాళ్ళు చదువుకోగలుగుతారు. ఎందుకంటే నా లైఫ్ ఏంటంటే మాకు స్కూల్ కూడా పెద్ద దూరం ఉండకపోయేది. 9 o'clock స్కూల్ స్టార్ట్ అయ్యేది, 8:40 దాకా నేను హ్యాపీగానే ఉండేది, మస్తు జోష్ ఉంటుంది. ఎప్పుడైతే నిజం చెప్తాను స్టమక్ పెయిన్ వచ్చేది, ఈ స్టమక్ పెయిన్ వస్తుంది ఏంటని చెప్పేసి మా వాళ్ళు ఒకరోజు చూసి సార్ ఒకరోజు పడుకో అని చెప్పి, 2వ రోజు చూసి 2వ రోజు పడుకో, 3వ రోజు ఇట్లా కాదుగా హైదరాబాద్ హాస్పిటల్ చూపిస్తాం పాలనలో. సో పిల్లలకి అది చెప్తున్న సమస్య నిజమా కాదు ఒకసారి కనుక్కోండి. నిజం లేకపోతే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కొంచెం వ్యాన్లో పడండి, వచ్చినాక మేమే వస్తున్నాం వాళ్ళు. సో మమ్మల్ని మా పేరెంట్ ఏం చేస్తారు, తీసుకొని పోయి గేట్ ముందు పెట్టేసరికి గేట్ ముందు కరెస్పాండెంట్ సార్, ప్రిన్సిపల్ సార్ కనపడేది, గేట్ కాడ కూడా సరైనగా లోపలికి వెళ్తుంది. అప్పుడు కడుపు నొప్పి ఉండకపోయేది, స్టమక్ పెయిన్ ఉండకపోయేది, ఫీవర్ ఉండకపోయేది. సో ఖచ్చితంగా మీ పిల్లల్ని అలానే బలవంతంగా స్కూల్ పంపించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీచర్లు వాళ్ళకు అనుకూలంగా పంచుకుంటారు. వాళ్ళకి ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హ్యాపీగానే వస్తాం. సో ప్రతి ఒక్కరికి సహకరిస్తారని కోరుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. నో స్టాండింగ్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్, స్టాండర్డ్ అటెన్షన్, స్టార్ట్. నెక్స్ట్ వన్ अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ఎవరి ప్లేస్లో వాళ్ళకి వచ్చారు. రాను
దేని అక్క ఆడిషన్ Yes, ready, sir. Smile, smile, smile. కొంచెం నవ్వండి సార్, స్మైల్ చేయండి ప్లీజ్. వెయిట్ సార్. డ్రైవ్ సార్ ఉండా సార్. ఓకే, ఇంకా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి సార్.